బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 15న టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్ ను కలవనున్నారు. ఇక హైకమాండ్ తో భేటీ అయ్యి మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీపై పీసీసీ కార్యవర్గ కార్పుపై అధిష్టానంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 15న టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. ఇక ఇదే అంశం మీద మరిన్ని డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయనతో పాటుగా కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించి కూడా వరద సాయం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన నిధులపైన కూడా ప్రత్యేక కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. వాళ్ళ మాట్లాడి రాష్ట్రానికి సంబంధించి కూడా వరద సాయాన్ని కోరేందుకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే పీసీసీ సంబంధించి కూడా కొత్త పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా బాధ్యతలు చేపట్టే కార్యక్రమాన్ని కావచ్చు, ఇతర సంబంధించిన ముఖ్య నేతలను ఆహ్వానించేందుకు మహేష్ కుమార్ గౌడ్ ఆహ్వానాన్ని అందించేందుకు ఆయన కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఇక దాంతో పాటుగా ఇప్పటికే పెండింగ్ పడుతూ వస్తున్నాయి. ఏదైతే పీసీసీ సంబంధించిన కార్యవర్గ విస్తరణ కావచ్చు, ఇక నామినేటెడ్ పదవులకు సంబంధించిన భర్తీ పోస్టులకు సంబంధించి కూడా భర్తీ కావచ్చు, ఇక మిగతా సంబంధించి మంత్రివర్గ విస్తరణ పెండింగ్ పడుతూ వస్తుంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా గత పలుమార్లు ఢిల్లీ వేదికలకు సంబంధించి కూడా దీనిపైన ప్రధానంగా అగ్రనేతలతో చర్చలు జరిపారు. ఇక మరోవైపు పీసీసీకి సంబంధించి కూడా క్లియర్ చేసిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణ చేస్తామని గతంలో అధిష్టానం భావించింది. ఇప్పుడు దాని ప్రకారం ఇక పీసీసీకి సంబంధించి కూడా క్లియర్ అయిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ, పీసీసీకి సంబంధించిన కార్యవర్గ ఏదైతే సంబంధించిన కూర్పు కావచ్చు, మంత్రివర్గకు సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 12 మంది మంత్రులు ఉన్నారు. దానికి ఇంకా మిగతా 6కు సంబంధించిన భర్తీ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా కార్యాచరణ సంబంధించి కూడా గత నెలలో కూడా ఢిల్లీ వేదిక కూడా సమావేశమైన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా దాంట్లో అంటే 2 పెండింగ్ లో పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక 4కు సంబంధించిన అభ్యర్థులను కన్ఫర్మ్ చేసేందుకు ఇప్పుడు అధిష్టానం భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యం అయితే ఉంది. దాదాపుగా 12 మంది దీనికి సంబంధించి కూడా ఏదైతే 12 మందికి పైగా కూడా మంత్రివర్గంలోకి చోటు కావాలని వాళ్ళు తీవ్రమైన పోటీ చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక అధిష్టానానికి సంబంధించి కూడా అంటే సర్వే నివేదికలు కావచ్చు, ఎందుకంటే సామాజిక నవీకరణ కోణంలో పరిగణలోకి తీసుకుంటారు. వైపు సంబంధించిన కూడా ఇప్పటికే ప్రాతినిధ్యం లేని జిల్లాలు, ఆయా జిల్లాల నుంచి కూడా ఇప్పటికే
వర్గంలోకి చోటు లేని వారి ప్రతిపాదన తీసుకుంటుందనే పైన కూడా గత పలుమార్లు కూడా చర్చ జరిగింది. ఇక ప్రధానంగా ఇప్పుడు ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నిజామాబాద్ కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా ఈ 4 జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించి కూడా సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు సంబంధించి ఆయన పేరు తెర మీదకి వస్తుంది. ఆయనతో పాటుగా ఎడమ బొజ్జుకు సంబంధించి ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని తీవ్రమైన పోటీ చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ సంబంధించిన ఆ పేర్లు తెర మీదకి వస్తుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి పేర్లు రంగారెడ్డి నుంచి మంత్రివర్గంలో చోటు తీసుకోవాలని కూడా వాళ్ళు తీవ్రమైన పోటీ ఏదైతే వాళ్ళు పోటీలు నెలకొన్న నేపథ్యం అవుతుంది. హైదరాబాద్ కి సంబంధించి కూడా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పేరు తెర మీదకి వస్తుంది. ఇక వీటితో పాటుగా సామాజిక సమీకరణకు సంబంధించి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా బలరాం నాయక్ ఆ పేరు తెర మీదకి వస్తుంది. ఆయన తీవ్రమైన పోటీ చేస్తున్నారు. గట్టిగా తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే గతంలో పిసిసికి సంబంధించి కూడా ఆయన తీవ్రంగా పిసిసి కావాలని కూడా పట్టుబట్టిన నేపథ్యం అయితే ఉంది. ఇక ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు లేదు కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వాచికి శ్రీహరికి సంబంధించి ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే గత ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి మంత్రివర్గంలో ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి కూడా మంత్రివర్గంలో తీసుకుంటాం. అప్పుడు శ్రీహరి సంబంధించిన ఆయన పేరు ప్రకటించారు కాబట్టి ఇప్పుడు అదే ఆయన సంబంధించి కూడా హామీలు నెరవేర్చాలని కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇక ప్రభుత్వం విప్పు బీల్ రాయలయ్యకు సంబంధించి ఇద్దరు పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఇక ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి లోక్సభ ఎన్నికలలో భువనగిరి సీటుకు సంబంధించి తన కుటుంబ సభ్యులకు అడిగారు. దానికి సంబంధించి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి అధిష్టానం ఫైనల్ చేసింది. ఆ టికెట్ కు సంబంధించి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వదులుకున్నాడు. అప్పుడు ఈ హామీ మేరకే నేను ఆ టికెట్ ను వదులుకున్నాను ఆయన కూడా గట్టిగా తీవ్రమైన పోటీ చేస్తున్నారు. మరోవైపు యాదవ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరు లేరు కాబట్టి ఇక వీళ్ళ ఐలయ్యకు సంబంధించి కుటుంబ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన తీవ్రంగా పోటీ చేస్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపు యువనేత మైనంపల్లి రోహిత్ సంబంధించి కూడా ఆయన మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా గట్టిగా ఎదుర్కోవాలంటే తనకు మంత్రివర్గంలో చూపుకోవాలని కూడా ఆయన అధిష్టానానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ పిసిసి ముఖ్య నేతలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన అడుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ సంబంధించి అధిష్టానం ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది, సామాజిక సమీకరణ ఆ కోణంలో ఆ మంత్రివర్గ విస్తరణ చేస్తుందా, లేదంటే ఏ ప్రాధాన్యత ఇప్పటి వరకు చోటు దక్కని ఆ జిల్లాలకు సంబంధించి ఆ నేతలను అక్కడ అకామిడేషన్ మంత్రివర్గంలోకి తీసుకుంటుందా అనే దానిపైన కూడా మరోసారి చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక ఈ రోజు ప్రధానంగా దీంతో పాటుగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి కావచ్చు, పిసిసి కూర్పుకు సంబంధించి కావచ్చు, ఆ కూర్పుకు సంబంధించిన మొత్తంగా ఎవరెవరిని వర్కింగ్ ప్రెసిడెంట్ లా తీసుకోవాలి, ఇతరకు సంబంధించిన సెల్స్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విభాగాలకు సంబంధించి కూడా కొంతమందిని ఇప్పటికీ ప్రకటించారు. మరికొంత నామినేటెడ్ కు సంబంధించిన పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది కాబట్టి దానిపైన కూడా మహేష్ కుమార్ గౌడ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డితో కూడా అధిష్టాన పెద్దలు కేసీ వేణుగోపాల్ కావచ్చు, మల్లికార్జున ఖర్గే ఆ భేటీలో కూడా చర్చించుకొని వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా ఈ పర్యటనలో కూడా కీలకమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మహేష్ కుమార్ గౌడ్ తొలిసారి అధిష్టాన నేతలను కలుస్తున్నారు. దానికి సంబంధించిన మంత్రివర్గ కూర్పు కావచ్చు, పిసిసికి సంబంధించి ఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం మరికొన్ని 2-3 రోజుల్లో స్వీకరణ కార్యక్రమం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ కూర్పు మంత్రివర్గ విస్తరణ పైన కూడా పూర్తిగా ఇప్పుడు రాష్ట్ర సంబంధించి కూడా నాయకత్వం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యం కావచ్చు. ఈ నెల 16న మరోసారి కీలకమైన భేటీ జరగబోతుంది. 16వ తేదీకి సంబంధించి కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బట్టి విక్రమార్క సంబంధించి కూడా ఆయన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ కారణంగా ఇతర రాష్ట్రానికి వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన కూడా మంత్రులంతా మరోసారి 16న అధిష్టానంలో చర్చలు జరుపుతారు. ఇక ఆ రోజుకు సంబంధించి కూడా ఈ మంత్రివర్గ విస్తరణ, పిసిసి కూర్పు వీటన్నిటిపైన ఫైనలైజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.